మీరు పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇవేందంటే మీరు ఎలాంటి డొమైన్‌లోకి మూవ్ అవ్వాలనుకున్నా సరే ఇవి పైథాన్ బేసిక్స్ అనమాట. ఇవి మ్యాండేటరీగా మనకు రావాలి. సో, ఫస్ట్ ఏందంటే పైథాన్ మనం లోకల్‌గా ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాము, దాన్ని ఎలా రన్ చేస్తాము, అసలు బేసిక్ సింటాక్స్ ఏంటి, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాము, తర్వాత మనకి ఆపరేటర్స్ అనమాట. సో, మనకేందంటే కండిషన్ చెక్ చేయడానికి, తర్వాత అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి, వాల్యూస్ అసైన్ చేయడానికి, సో, వాటన్నిటికి మనకి ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. సో, తర్వాత ఇంపార్టెంట్ ఏందంటే మనకి స్ట్రింగ్స్ అనమాట. సో, మనకి డేటా ఏందంటే మాక్సిమం డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్సే ఉంటాయి. సో, దాని మీద కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. అవి కూడా రావాలి. తర్వాత మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు రాయడానికి ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత లూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ లూప్ గానీ, వైల్ లూప్ గానీ ఇవన్నీ. తర్వాత మనకి డేటా టైప్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ అండి. సో, మనం ఏంటంటే డేటా కొంచెం అడ్వాన్స్డ్ అంటే బేసిక్ స్ట్రింగ్స్, నెంబర్స్ వాటి నుంచి మూవ్ అయిన తర్వాత మనకి వచ్చేవి ఉంటాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవి. అవి కూడా రావాలి. తర్వాత మనం కోడ్ ని డివైడ్ చేసుకుంటాం కదా, నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో, ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటాము. అంటే లాగిన్ ఫంక్షన్ లాగిన్ సంబంధించిన కోడ్ ఒక చోట, సైన్ అప్ సంబంధించిన కోడ్ ఒక చోట, అలాంటి ఫంక్షన్స్ వస్తాయి అనమాట. తర్వాత మాడ్యూల్స్ ఏంటి, ప్యాకేజెస్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అలాగే మనకి ఫైల్ హ్యాండ్లింగ్. సో, ఫైల్స్ రీడ్ చేస్తాము, లాగ్ ఫైల్స్ రాస్తూ ఉంటాము. సో, ఫైల్స్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తామో రావాలి. తర్వాత అలాగే మనం కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో, తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ అనమాట. సో, తర్వాత మనకి లాంబ్డా ఫంక్షన్స్ అని, జేసన్ డేటా ఎలా వర్క్ చేస్తాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఎలా సెటప్ చేస్తాము, డేట్ అండ్ టైమ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ డొమైన్ కైనా సరే తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ.